జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ సిద్ధం 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 సంరక్షిత జేఏసీ జిందాబాద్ ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే పెండింగ్ లో ఉన్న పిఆర్ లో ఉన్న పిఆర్సీ వెంటనే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ हमारे मांगे नहीं दिए तो बसका बयान नहीं चलेगा हमारे मांगे नहीं दिए तो बसका बयान नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बसका बयान नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बसका बयान नहीं चलेगा ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ఆర్టీసీని రక్షిస్తాం జేఏసీ జిందాబాద్ జేఏసీ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ సిరిసిల్ల డిపో జేఏసీ చైర్మన్గా బానయ్య మాట్లాడుతున్నాను. అయితే ప్రభుత్వం మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించి మమ్మల్ని యథావిధిగా ఆర్టీసీని రక్షించి కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని మేము చాలా వరకు అనుకున్నాము. నిన్న అనివార్య కారణాలు అంటే ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసి సమ్మెలకు కూడా నిరాకరించి వచ్చినా కానీ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవడం ద్వారా మా అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వం సమ్మెలకి వాళ్ళు అసంతృప్తిగా ఉండడం వల్ల వాళ్ళ పిలుపు మేరకు మేము ఈరోజు సమ్మెలకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకున్న ఎన్నికల మూమెంట్లో మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి డిమాండ్లను మాత్రమే మేము పరిష్కరించాలని కూడా గొంతమ్మ కోరికలు మేము ఎక్కడ కూడా కోరలేదు. అటువంటి సమస్య వాళ్ళు మేనిఫెస్టో సమస్యలు పరిష్కరించినట్టయితే మేము ఇప్పుడు డిపో ముందట ధర్నా చేసేవాళ్ళం కాదు, మేము సమ్మెలకు పోయేవాళ్ళం కాదు. దీనికి మొత్తం కారణం మేనేజ్మెంటు మరి ప్రభుత్వం అనే బాధ్యత. మేము సామరస్యంగా శాంతియుతంగా మేము నిరసన తెలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి మేము ఆర్టీసీని రక్షించుకోవడంలో మేము ముందుగా ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పై కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఎటువంటి పిలుపునిచ్చినా తూచా తప్పకుండా మేము సక్సెస్ చేసి కార్మికుల తరఫున మేము ముందు ఉండి ఉంటాము, ఆర్టీసీని కూడా రక్షించుకుంటాము అని మీడియా పూర్వకంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అయితే మా రాష్ట్ర జేఏసీతో నిన్న యాజమాన్యం జరిపినటువంటి చర్చలు ఒక కమిటీ వేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తుంది. మరి మళ్ళీ ఈ కమిటీ అనేది కాలయాపన కోసం చేసినటువంటి కమిటీగా మేము భావిస్తున్నాం. మరి ఈ కమిటీతోటి మరి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మరి నా పరిధిలో లేదు, 2 నిమిషాలు నా పరిధిలో మిగతా అని నేను చేస్తా అని చెప్తున్నాడు. మరి కావాల్సిన ప్రధాన డిమాండ్లే అవి. మరి అవి కాకుండా మిగతా అంశాలు ఏముంటాయి వారి పరిధిలో? మరి వారి పరిధిలో లేని కమిటీ పరిధిలో ఎట్లయితాయి? మరి వాళ్ళతోటి ఇది కాలయాపన కమిటీగానే మేము దీన్ని సిరిసిల్ల డిపో జేఏసీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకటి మా రాష్ట్ర జేఏసీ చేసినటువంటి చర్చలు విఫలమైనందువలన రాత్రికి రాత్రి మరి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము
మేమేం కొత్తగా కోరికలు ఏం లేవు. మా డిమాండ్స్ కూడా కావు, ఇవి డిమాండ్స్ కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని అడుగుతున్నాం. వారికి మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. ఇది ప్రభుత్వం కదా, మరి ప్రజాప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం. మరి అట్లాంటి ఇట్లా రోడ్లకు ఎక్కే పరిస్థితి కానీ మాకేం అట్లాంటి అవసరం లేదు. సమస్యలు పరిష్కారం అయినాక మేము రోడ్ల మీద పడి మా డ్యూటీలు మేము చేసుకుంటాం, రోడ్ల మీద పడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మరి ఏదైతే ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం, అది దాదాపుగా 90% పూర్తయిపోయినది. కేవలం అపాయింటెడ్ డేటు ప్రకటిస్తే సరిపోతుంది. మరి 2021, 2025 వేతన సవరణ 2 ఇస్తామని వాళ్ళే ఎంబడే 2000 వేతన సవరణలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన హక్కులు కల్పిస్తామని చెప్పారు. అవి కల్పించినాక మాకు ఎటువంటి అది లేదు. మేము మా డ్యూటీలు మేము చేసుకుంటాం, మా సమస్యలు పరిష్కరిస్తానని ఆశిస్తున్నాం. దీనికి మేము సిరిసిల్ల డిపో జేఏసీ పక్షాన మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యాచరణ సిద్ధం చేసి, ఒకవేళ పరిష్కారం కానిచో ఏ పిలుపునిచ్చినా మేము డిపో తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు మేము సమ్మెలోకి వచ్చినాము. ఇది ఇప్పుడు మొదలుపెట్టిన సమ్మె కాదు, ఎప్పటి నుండో మా డిమాండ్స్ చెప్తూ ఉన్నాము. కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేకుండా మమ్మల్ని కేర్లెస్గా చూస్తున్నారు. అందుకే సమ్మెలోకి వచ్చినాము. మేము ఎలాంటి వేరే చర్యలు ఏం చేయకుండానే సామరస్యంగానే సమ్మెలో పాల్గొని ఈ సమ్మెని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాము. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. జై జేఏసీ.